కాదు. గుళ్ళోకి వెళ్ళి తీర్థం తీసుకుంటాం, అక్షంతలు వేయించుకుంటాం, ప్రసాదం తీసుకుంటాం మెయిన్ కాదు. గుళ్ళోకి వెళ్ళి 1 గంట సేపు ప్రశాంతంగా ఉండాలి. గుళ్ళోకి వెళ్ళి కూడా నెట్టేసుకుంటారు. టికెట్ పెడితే ఆ గుళ్ళో దర్శనం చేయవాకండి. భగవంతుడు గుళ్ళో లేడు. గుళ్ళో లేడని నేను చెప్పటం కాదు, ఈడే పిచ్చోడి గుళ్ళో లేడని చెబుతున్నాడు అనకావాకండి. వేదంలో చెప్పబడిందే, ప్రకృతే భగవంతుడు మనలో ఉన్నాడు. మూలాధారంలో వినాయకుడు ఉన్నాడు, స్వాధిష్టానంలో బ్రహ్మ ఉన్నాడు, మణిపూరకంలో విష్ణువు ఉన్నాడు. మణిపూరకం అంటే పొట్ట. హృదయంలో శివుడు ఉన్నాడు, అనాహత స్థానం. కంఠంలో గౌరీదేవి ఉందన్నమాట. విశుద్ధ చక్రం. సహస్రారంలో పరమశివుడు పరబ్రహ్మ స్వరూపమే ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నాడు. కాకపోతే మనం ఇక్కడే ఉన్నాడంటే మనల్ని మనం నమ్మంగా, ఎప్పుడు మనల్ని మనం సంస్కరించుకోం కదా. మనకి ఎక్కడో ఉన్నాడంటే మనకు తృప్తి. నీలో నువ్వు షుగర్ వచ్చిందిరా బాబు, నువ్వు తగ్గించుకోవాలి ఇక్కడంటే ఎవడు తగ్గించుకోడు. వాడికి ఎక్కడో ఊర్లో ఏదో ఒక మందు కావాలి. వాడి పని అంతా మానేసి ఆ మందు వెళ్ళి అక్కడ క్యూలో నిలబడి అక్కడ హోటళ్లలో భోజనం చేసి